హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం రియల్మీ నుంచి రియల్మీ 14T మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇది కూడా మనకైతే 20,000 లోపు వస్తున్న ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏఐ టెక్నాలజీ కూడా మనకైతే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగిందనమాట. దీంట్లో కొన్ని కీ ఫీచర్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. డైమెన్సిటీ 6800 5G చిప్సెట్తో వస్తుంది. దాంతోపాటుగా మనకైతే దీంట్లో లార్జ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేటు. మళ్ళీ దీంట్లో వచ్చేసి మనకైతే IP69 వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే మనకైతే దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇంటర్నల్ ఏమేమి కంటెంట్స్ వచ్చాయో, మనకు మొబైల్ లుక్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. దీనికి మెయిన్ సీల్తో పాటు పైన వచ్చిన రేపర్ తీయగానే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే పైన అయితే ఒక బాక్స్ టైప్ అయితే కంటెంట్ అయితే రావడం జరిగింది. దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ అయితే వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ అండ్ దీని క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. దాంతోపాటుగా మనకైతే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో కూల్ థింగ్ ఏంటంటే మనకైతే క్లియర్ పౌచ్ కాకుండా మనకైతే ఫోన్కు తగ్గట్టుగా ఉండే పౌచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే లాంగ్ రన్లో అయితే మంచిగా సర్వే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో నెక్స్ట్ చూసుకుంటే మనకైతే మొబైల్ అయితే ఉంది. తర్వాత చూద్దాం. నెక్స్ట్ అయితే మనకు బాక్స్లోనే 45 వాట్స్ సూపర్ ఛార్జర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే మనకు వచ్చేసి Type-A to Type-C కేబుల్ అయితే మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకైతే దీంట్లో అయితే మనకైతే అన్నీ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. నాకైతే పౌచ్ అయితే చాలా బాగా నచ్చింది. మన క్లియర్ కేస్ ఇచ్చింటే కొద్ది రోజుల తర్వాత ఖరాబ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకైతే కొద్దిగా లాంగ్ రన్లో కూడా మనకైతే యూజ్ అయితే అవుతుంది అనమాట. మళ్ళీ అయితే చేంజ్ చేయడానికి అయితే అవసరం లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ మనకైతే ఫోన్ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఇచ్చినా కానీ లైట్ వెయిట్గా ఉంది. మనకు పైన అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లైడ్ చేసి ఉన్నది అనమాట. సెంటర్లో వచ్చేసి మనకైతే పంచోల్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూస్తేనైతే మనకు వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అవరోలా డిజైన్లో మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. మనకు బ్యాక్ సైడ్లో చిన్న మైక్ కూడా మనకైతే కెమెరాలో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది వచ్చేసి టోటల్గా మ్యాట్ ఫినిష్తో ఉంది. ఫింగర్ ప్రింట్స్ అయితే ఏం అట్రాక్ట్ చేయట్లేదు. డిజైన్ కూడా మనకైతే చాలా బాగుంది. బాటంలో వచ్చేసి అయితే రియల్మీ అని మెన్షన్ చేసి ఉంది. ఒకసారి 360 డిగ్రీస్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి పైన సెకండరీ స్పీకర్ గిల్ ఉంది. దాంతో పాటుగా ఇది వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిల్ మైక్ అయితే ఉంది. అంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా థియేటర్లో ఉన్నప్పుడు కానీ మనం మాట్లాడుతుంటే మన అవతల వాళ్ళకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే వినపడడానికి అయితే ఈ మైక్ అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే స్విచ్ ఆన్ బటన్ ఉంది. బాటంలో వచ్చేసి మెయిన్ స్పీకర్ ఉంది, Type-C పోర్ట్. అదేవిధంగా చూసుకుంటే మెయిన్ మైక్ ఉంది. అదేవిధంగా చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లేన్ ఉంది. ఒకసారి అయితే పౌచ్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. పౌచ్ అయితే మాత్రం చాలా సాలిడ్గా ఉంది. ఎడ్జెస్కి అయితే మాత్రం చాలా ఉంది. పౌచ్ చేస్తేనైతే మాత్రం లుక్ అయితే ఏం పాడవట్లేదు, చాలా బాగుంది. మొబైల్ లాగానే ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం గ్రిప్లా ఉంది. మనకైతే మొబైల్ అయితే అంత ఈజీగా చేతుల నుంచి అయితే జారిపోదు. ఎడ్జెస్ కూడా మనకు కొంచెం మందంగా వచ్చాయి కాబట్టి ఏం కాదు. మనకు మొబైల్ రివర్స్లో పెట్టినా కానీ మనకు స్క్రీన్ మీద గీతలు పడకుండా ఫ్రంట్ సైడ్ అయితే మనకు కొంచెం ఎక్కువగా అయితే రావడం అయితే జరిగిందనమాట. ఒకసారి పౌచ్ తీసేసి మనకు సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం ఇది ఏ విధంగా ఉందో. ఒకసారి సిమ్ ట్రేను ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కానీ మనకైతే హైబ్రిడ్ టెక్నాలజీతో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి దీనివల్ల ఏంటంటే ఈ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటంటే మనం 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కావాలంటే మెమరీ కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనకు ఇంటర్నల్ స్టోరేజ్ అయిపోతే. కాకపోతే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారా దీని చుట్టూ వచ్చేసి రబ్బర్ స్ట్రాప్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇది IP రేటింగ్ ఉంది కాబట్టి మనకైతే ఆ రబ్బర్ స్ట్రాప్ అనేది మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే మొబైల్ అనేది స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసి దీని ఫీచర్స్ గురించి అయితే ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు 2 కలర్ వేరియంట్లో అయితే మనకైతే వస్తుందన్నమాట. 3 కలర్ వేరియంట్లో వస్తుంది. ఒకటి వచ్చేసేమో పర్పుల్ కలర్, ఒకటి వచ్చేసేమో బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసేమో గ్రీన్ కలరు. ఇది వచ్చేసి మనకు 2 ర్యామ్ వేరియంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. 8GB ర్యామ్ వేరియంట్ అండ్ 128GB ఒకటి, 256GB ఒకటి, 2 వేరియంట్లో అయితే వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 2.54 GHz మీద అయితే రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి
2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ అయితే మనకైతే అమేజింగ్గా 16 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకునే మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎమోలెడ్ స్క్రీన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటుగానే మనకైతే 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు బాక్స్లోనే మనకు ఆ 6000 బ్యాటరీని ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి అయితే మనకు బాక్స్లోనే 45 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకు 128 వచ్చేసి మనకైతే 17,999 అయితే వస్తుంది. మనకు 256 GB వచ్చేసి మనకు 19,999 అయితే వస్తుంది. మీకు దీంట్లో ఏ మోడల్ ఏ కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. 20,000 లోపు ఇంతకంటే బెస్ట్ బడ్జెట్ మొబైల్ ఏదైనా ఉంటే మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి దీనికి మిలిటరీ సర్టిఫికేషన్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. మనకు ఐపీ రేటింగ్ వల్ల ఏంటంటే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు వర్షం కొట్టినా కానీ లేకపోతే ఎక్కడికైనా బీచ్కి ఇట్లా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా వాటర్ పడ్డట్లయితే మనకు ఫోన్ అయితే ఈజీగా సర్వే అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఎబోట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. దీంట్లో ఎబోట్ డివైస్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకు వచ్చేసి రియల్మీ 14T 5G అండి. రియల్మీ 6UI మీద రన్ అవుతుంది. మనకు 128 GB వస్తుంది. 19.8 GB అయితే ఇంటర్నల్ యాప్స్ యూజ్ చేస్తున్నాయి. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300, బ్యాటరీ వచ్చేసి 6000 mAh, ర్యామ్ వచ్చేసి 8 GB ప్లస్ 10 GB ఎక్స్పాండ్ అవుతుంది. మనకు టోటల్గా వచ్చేసి 18 GB అయితే వస్తుందని చెప్పుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్, బ్యాక్ వచ్చేసి 50+2 మెగాపిక్సెల్. దీంట్లో టీటీ ఇంజన్ అయితే యూజ్ చేశారు. మనకు OnePlusలో ఎక్కువగా అవపడుతుంది అనమాట ఈ టీటీ ఇంజన్ అనేది. అంటే మనకు ఈజీగా మనకైతే ఒక 4 years వరకు అయితే దీని బ్యాటరీ డ్యూరబిలిటీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి కెమెరాస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. మనకైతే కెమెరాలో వచ్చేసి నైట్ ఫోటోగ్రఫీ ఉంది అండ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఉంది. 27mm అండ్ 54mm ఫోకల్ లెంత్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. వీడియో వచ్చేసి మనకైతే ఫుల్ హెచ్డి 60 FPS వరకు అయితే మనకైతే వీడియో అయితే రికార్డ్ చేయగలదు. ఈ 2x జూమ్ వరకు ఉంది. ఫోటో వచ్చేసి అయితే మనకు 2xలో కూడా తీసుకోవడానికి వైడ్ యాంగిల్ అండ్ 2x వరకు అయితే ఉంది. దాంతోపాటు పోర్ట్రేట్ లెన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మనం చూసుకుంటే మోర్లో వెళ్తే ప్రో మోడ్, పానోరమా, హై రేస్, ఫ్లేమ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, టెక్స్ట్ స్కానర్ ఇవి అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అయితే ఆన్ చేద్దాం. ఇది మనం పైది ప్రెస్ చేసినట్లయితే మనం అయితే ఫోటో అయితే తీసుకోవచ్చు. కింది వాల్యూ డౌన్ ప్రెస్ చేసినట్లయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మనము బయటికి రావాలంటే స్విచ్ ఆన్ బటన్ వచ్చేసి మనం ఒక 3 seconds ప్రెస్ చేస్తే మనం వాటర్ ఎజెక్ట్ మోడ్లోకి అయితే వస్తాం. వాటర్ కూడా బయటికి దన్నేస్తుంది అనమాట. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.